Hello everyone, I am Dr. Srikanth Munna, consultant andrologist and urologist from V9 Andro9 Hospitals. సో ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. రిపీటెడ్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ గురించి మనం మల్టిపుల్ వీడియోస్ చేస్తున్నాము. పేషెంట్స్ ఈ మధ్య కొంతమంది వాళ్ళు అడుగుతున్న డౌట్స్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ గురించి, అంటే ఎక్స్టర్నల్ జెనిటేలియా అంగానికి కానీ కింద స్కిన్కి కానీ గజ్జల్లో కానీ అల్సర్లు కానీ గడ్డలు కానీ వస్తుండటము, ఇన్ఫెక్షన్లు కాకుండా వేరే కారణాలు ఏముండొచ్చు, అంటే యూరిన్ బాగానే ఉంది, యూరిన్లో మంట ఏం లేదు, బ్లాడర్లో కానీ కిడ్నీల్లో కానీ యూరినరీ ట్రాక్ట్లో ఇన్ఫెక్షన్స్ లేవు, కానీ పైన కనిపించే అంగానికి సంబంధించిన ఏరియా అరౌండ్ ఏరియాలో ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి, వీటిని ఎలా గమనించాలి, ఇవి ఎట్లా ట్రీట్ చేసుకోవాలి అనే క్వశ్చన్స్ రిపీటెడ్గా అడుగుతున్నారు. ఈ టాపిక్ నిన్నాళ్ళు ఎందుకని టచ్ చేయలేదంటే, మనం మోస్ట్లీ కాండోమ్స్ యూసేజ్ వచ్చిన తర్వాత ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అనేవి డ్రాస్టిక్గా తగ్గిపోయినాయి. బట్ స్టిల్ వచ్చే అవకాశాలు, మేల్ టు ఫీమేల్ పార్ట్నర్ ఇంట్లో కాండోమ్స్ యూజ్ చేసే అలవాటు ఉండదు కాబట్టి నార్మల్ ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అయ్యే అవకాశము, బయట ప్రాస్టిట్యూషన్ ఇట్లాంటి వాటి వల్ల స్ప్రెడ్ అయ్యే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కానివ్వండి, లేదా అన్మ్యారీడ్ కపుల్స్ ఒకళ్ళ గురించి ఒకళ్ళకి అవగాహన లేనప్పుడు, లోకల్ హైజీన్ లేనప్పుడు కలవటం వల్ల వచ్చేవి కానివ్వండి. సో ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ స్టిల్ ఇంకా అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటాయి. మోస్ట్ కామన్గా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఎట్లా మనం ఐడెంటిఫై చేయాలి, దేనివల్ల వస్తాయి అంటే, పెనిస్ పైన కానీ పెనిస్ చుట్టుపక్కల స్కిన్ మీద కానివ్వండి, అట్లానే ఫీమేల్స్లో అయితే వెజనల్ వాల్స్ మీద కానివ్వండి, పక్కన స్కిన్ మీద కానివ్వండి, రెడ్ కలర్లో ర్యాషెస్ కానివ్వండి, అల్సర్స్ కానివ్వండి, ప్యాప్యూల్స్ అంటే నీటి బుడగల్లాగా ఉండటం కానివ్వండి, పుస్త్యూల్స్ అంటే అదే నీటి బుడగలో చీము పేరుకోవటం కానివ్వండి, మంటతో పాటు ఇతరత్ర సమస్యలు కామన్గా వచ్చేవి. ఇది కొంచెం యూరిన్ దారిలోకి పాకితే యురేథ్రైటిస్ అనే ఒక ప్రాబ్లం రావచ్చు. యురేథ్రైటిస్ అనేది ఎట్లా ప్రెజెంట్ అవుతుందంటే, మూత్రం దారి నుంచి, ఇది మెయిన్గా మగవారిలోనే ఉంటుంది ఎక్కువ, ఎందుకంటే ఫీమేల్స్లో యురేథ్రా చాలా చిన్నగా ఉంటుంది, అక్కడ ఇన్ఫెక్షన్ ఆగదు, జనరల్లీ మూత్రం సంచిలోకి వెళ్ళిపోయేది. ఇంకొక రకంగా అంటే సిస్టైటిస్, అంటే మూత్రం సంచి మాటి మాటికి రావటము, ఫ్రీక్వెన్సీ, అర్జెన్సీ, మళ్ళీ మనం యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ టాపిక్లోకి వెళ్ళిపోతుంది. బట్ మేల్స్లో యురేథ్రైటిస్, ఎందుకంటే యురేథ్రా అంటే మూత్రం బయటికి వచ్చే దారి, మూత్రనాళం, యూరిన్ పోసుకునే పైప్, ఆ పైప్ 15 సెంటీమీటర్ల కంటే పొడుగు ఉంటుంది మేల్స్లో మినిమం, బయట అంగంలో నుంచి మూత్రం సంచి ప్రోస్టేట్ వరకు జంక్షన్. సో లోపలికి వెళ్లకుండా ఇక్కడ ఉండే ఇన్ఫెక్షన్ని మాత్రమే యురేథ్రైటిస్ అంటాం. సో యురేథ్రాలో మూత్రం పోసుకునే దారి నుంచి నీరు రావటము, ఒక చుక్క అండర్వేర్ తడవటము, లేదా చీము రావటము, లేదా యూరిన్ పోసేటప్పుడు మంట రావటము జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు డాక్టర్ని కలుస్తారు, వాళ్ళు ఏదో ట్రీట్మెంట్లు పెడతారు, టెస్టులు చేస్తారు. మీరు తెలుసుకోవాల్సింది పేషెంట్ ఎడ్యుకేషన్ వీడియో కాబట్టి సబ్జెక్ట్ అంతా, టెక్స్ట్ బుక్ అంతా చదివేవాను నేను. సో మీరు ఇవ్వాల్సిన కొన్ని జాగ్రత్తలు పాటించాల్సినవి చెప్తాను. శాంపుల్ ఇవ్వమన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ యూరిన్ శాంపుల్ ఇవ్వమన్నారు. యూరిన్ శాంపుల్లో శాంపుల్ ఎప్పుడు కలెక్ట్ చేస్తున్నాము, ఎలా కలెక్ట్ చేస్తున్నాము అనేది వ్యాధిని బట్టి, వ్యాధి నిర్ధారణ కోసం కావాల్సిన శాంపుల్ డిఫరెంట్గా ఉంటుంది. సో దాని గురించి మాట్లాడుకున్నట్టయితే, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ లేదా యురేథ్రైటిస్, వీటి కోసం ఇచ్చే శాంపుల్ ఫస్ట్ వచ్చే మూత్రం అంటే యూరిన్ ఏరియా క్లీన్ చేసుకున్న తర్వాత బాటిల్ దగ్గర పెట్టుకొని ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు వచ్చే మొదటి పార్ట్ ఆఫ్ యూరిన్ను డబ్బాలోనే కలెక్ట్ చేయాలి. యురేథ్రాలో ఉన్న ఇన్ఫెక్షన్ని పుష్ చేసుకుంటూ, దాంట్లో ఉన్న క్రిమిని పుష్ చేసుకుంటూ వచ్చే ఫస్ట్ శాంపుల్లో ఈ బ్యాక్టీరియా డయాగ్నోసిస్ అయ్యే అవకాశము ఎక్కువ ఉంటుంది. దీనికి ఆపోజిట్గా మనం బ్లాడర్లో ఉన్న ఇన్ఫెక్షన్ కోసం ఇస్తూ ఉంటే మిడ్ స్ట్రీమ్ క్లీన్ క్యాచ్ శాంపుల్ అంటాం. మిడ్ స్ట్రీమ్ అంటే ఫస్ట్ వచ్చే యూరిన్ పట్టకూడదు, వదిలేసేయాలి, మధ్యలో వస్తున్నప్పుడు బాటిల్ పెట్టాలి. ఫస్ట్ మూత్రం దారిలో ఉన్న క్రిమి, బ్యాక్టీరియాలు, పసు, గ్లాండ్యులర్ సెక్రీషన్స్ అన్నీ పోయిన తర్వాత మూత్రం సంచిలో నుంచి వచ్చే యూరిన్ని కలెక్ట్ చేసి శాంపుల్కి ఇవ్వాలి. యూరిన్ టెస్ట్లోనే మనకి డయాగ్నోసిస్లు అవుతాయి ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్కి మెయిన్గా 3-4 కారణాలు ఉంటాయి. ఒకటి నిసిరియా గనోరియా అని గోనోకోకల్ ఇన్ఫెక్షన్స్, పూర్వకాలంలో చాలా విపరీతంగా ఉండేది. కాండోమ్స్ యూసేజ్ వచ్చిన తర్వాత ఇవాళ రేపు ఆల్మోస్ట్ మేము చూడట్లేదు ఆ ప్రాబ్లమ్స్. స్టిల్ ఇప్పటికీ
యురేథ్రైటిస్ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్, ఆడవారికి మగవారికి మధ్యన ఇన్ఫెక్షన్స్ ట్రాన్స్మిట్ అవుతున్నాయి అంటే మోస్ట్ కామన్ కాజ్ ఇప్పటికీ గనెరియాని. అల్సర్స్ కానివ్వండి, ర్యాషెస్ కానివ్వండి, తెలియని చేతికి తగిలే గడ్డలు కానివ్వండి, గజ్జల్లో నొప్పులు కానివ్వండి, ఏమన్నా ఉంటే ఎమ్మటే ఆండ్రాలజిస్ట్ని కానీ యూరాలజిస్ట్ని కానీ కలిసి దానికి ఎందుకు కారణము, ట్రీట్మెంట్ ఏమిటి, ఇది వదిలేస్తే ఎంతవరకు పోతుంది అనేది తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. ట్రీట్మెంట్ మనం పట్టుకోగలిగితే సింపుల్ ట్రీట్మెంట్, ఇందాక నేను చెప్పినట్టు రిపోర్ట్స్ వచ్చే లోపే మీ ట్రీట్మెంట్ అయిపోవచ్చు. కానీ కనిపెట్టుకోకపోతే సంవత్సరాల తరబడి ఇబ్బంది పడుతూ ఉండటము, సెక్షువల్ లైఫ్కి దూరంగా ఉండాల్సిన అవసరం రావటము, మీ బిడ్డల్ని కూడా పట్టుకోలేని పరిస్థితిలో ఉండే పేషెంట్స్ హెచ్ఐవీల వల్ల మనం ఇవాళ రేపు చూస్తున్నాం. సో ఈ స్టిగ్మా అంతా పోవాలి అంటే సెక్షువల్ ఎడ్యుకేషన్ ఉండాలి, సెక్షువల్ హైజీన్ ఉండాలి, జెనైటల్ హెల్త్ ఉండాలి అండ్ ప్రాపర్గా కమ్యూనికేషన్. మీ పిల్లలకి మీరు చెప్పగలిగి ఉండాలి, వయసు వచ్చిన పిల్లలకి భార్యాభర్తలు ఒకరికొకరు కమ్యూనికేట్ చేసుకోగలిగిన పరిస్థితిలో ఉండాల్సిన అవసరం ఉంటుంది. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఇంకా ఫర్దర్ డౌట్స్ ఉన్నా వచ్చి మమ్మల్ని V9 హాస్పిటల్లో కలవచ్చు, లేదా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.